ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట మా శుభాభివందనాలు. ప్రతిదినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చే వాక్యంను జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనం. యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనతో వాగ్దానం ఇస్తూ ఆయన ఎంతగానో బలపరుస్తున్నారు. యెహోవా యందు ఆనందించెదవు, ఉన్నతమైన స్థలముల మీదకి నేను నిన్ను ఎక్కిస్తానని దేవుడు ఎంతగానో మనల్ని బలపరుస్తున్నాడండి. నిజమే, ఒకప్పుడు యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే యోసేపు తృణీకరించబడిన వాడు, అన్నుల చేత అమ్మబడినటువంటి వాడు, తెలియనటువంటి ప్రాంతానికి అమ్మబడినటువంటి వాడు అయినప్పటికీ కూడా యోసేపు దేవుని యందు పరిశుద్ధత కలిగి, దేవుని మాటల యందు లక్ష్యం ఉంచుతూ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. తన ఎదుటికి పాపం వచ్చినా ఆ పాపంలోనికి వెళ్ళిపోకుండా పాపము నుండి దూరముగా పారిపోయి దేవునితో ఆత్మీయంగా వర్ధిల్లినటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చండి. ఆనాడు యోసేపు అమ్మివేయబడినప్పటికీ తన భక్తి జీవితాన్ని కోల్పోకుండా ఎక్కడున్నా దేవుని నామాన్ని గణపరిచిన వ్యక్తిగా ఉన్నాడు గనక ఈ ఉదయకాల సమయంలో నిజంగా నీవు ఎక్కడ ఉన్నా సరే, ఎంత దూరంలో ఉన్నప్పటికీ, నీ తల్లిదండ్రుల నుంచే కానీ నీ అన్నవారి నుంచి దూరముగా ఉన్నప్పటికీ నీ మనసులో దేవుణ్ణి స్మరణకు తెచ్చుకో, దేవుని నామాన్ని గణపరచు, దేవుణ్ణి స్తుతించు, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీ ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు తగిన కాలమందు తగిన సమయంలో నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు. యోసేపు అందరి దృష్టిలో అమ్మివేయబడిన వ్యక్తి, యోసేపు ఆ యొక్క అన్నల దృష్టిలో అమ్మివేయబడిన వ్యక్తి, ఇక తన తండ్రి దృష్టిలో ఇక లేడేమో అనుకున్నాడు. చివరికి యోసేపుని దేవుడు ఒక ప్రధానమంత్రిగా చేసి తన తండ్రి సంతోషించేలాగా యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడని చెప్పినప్పుడు ఎంతగానో తన తండ్రి ప్రభుని స్తుతించాడండి. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో కూడా ఒకప్పుడు తృణీకరింపబడిన జీవితము, ఎవరికి పనికిరానటువంటి జీవితము, అనేకులు అనేక మాటలు అన్నటువంటి జీవితాన్ని దేవుడు నీవు కలిగి ఉన్న భక్తిని బట్టి, నీవు కలిగి ఉన్న యథార్థతను బట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టక దేవుడు వాగ్దానం ఇస్తూ నీతో మాట్లాడుచున్న మాట, నీవు యెహోవా యందు ఆనందించెదవు, ఉన్నతమైన స్థలముల మీదకి నేను నిన్ను ఎక్కించదనని యేసుక్రీస్తు ప్రభుల వారు మనతో మాట్లాడుచున్నారు. ఈ ఉదయకాల సమయంలో నీవు దిగులు పడుచున్నావేమో, కృంగిపోతున్నావేమో, నా అన్నవారే నన్ను వెలివేశారు, నా అన్నవారే నన్ను తృణీకరించారని నువ్వెంతగానో దిగులు పడుచు, ఎన్నో దినములు నిద్ర పట్టక ఎగులు పడుచు ఎంతగానో కలవరం చెందుతున్నావేమో, కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను దృష్టించి నీతో మాట్లాడుచున్న మాట, ఇదిగో నీవు యెహోవా యందు ఆనందించదువు. ఎందుకు ఆనందిస్తామంటే ఆయన చేసిన మేలులను బట్టి, ఆయన చేసిన మహోపకారాలను బట్టి, ఆయన నీ జీవితంలో చేయబోయేటువంటి ఒక గొప్ప కార్యంను బట్టి నీవు ప్రభువుని సన్నిధిలో ఆనందించే వ్యక్తిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. ఉన్నతమైన స్థలముల మీదకి నిన్ను ఎక్కించబోతున్నాడు. దావీదు గొర్రెలు కాచుకునేవాడే, కానీ దేవుడు మహారాజుగా చేసినట్లుగా యోసేపు అమ్మివేయబడినటువంటి వ్యక్తే, కానీ యోసేపును ఒక ప్రధానమంత్రిగా చేసినట్లుగా నీ జీవితంలో కూడా అందరి చేత చీత్కరించబడిన జీవితము, అందరి చేత తృణీకరించబడిన జీవితం అయి ఉండవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలముల మీద ఎక్కించి అనేకుల ఎదుట నిన్ను గొప్ప చేయడానికి ఆయన ఇష్టపడుచు ఉండగా, నీ భక్తిని కోల్పోక, నీ యథార్థతను కోల్పోక నువ్వెక్కడున్న ప్రభుని స్తుతించు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయునుగాక. ఆమెన్. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకొనండి, ప్రార్థనలు ఏకీభవిద్దాం. స్తోత్రమయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన మాటని బట్టి వందనాలు. యెహోవా యందు ఆనందించెదవు, ఉన్నత స్థలముల మీదకి నేను నిన్ను ఎక్కించదనని నీ వాగ్దానం చేత బలపరుస్తున్నావయ్యా. ఉదయకాల సమయంలో ఎవరైతే తృణీకరించబడిన జీవితము, ఎవరైతే చేత్కరించబడిన జీవితాన్ని, ఎవరైతే దిగులు పడుచున్నాయన అందరి చేత హేళనగా మాట్లాడబడుతున్నారేమో ప్రవ్వా, అట్టి వారిని తండ్రి, అలాంటి వారి ప్రవ్వ నీ యందు యథార్థత కలిగి భక్తిని కలిగి ఉన్నప్పుడు తగిన కాలమందు తగిన సమయంలో ఎవరి ఎదుటైతే వారు హేళన చేయబడ్డారో వారి ఎదుటనే తల ఎత్తుకునేలా చేసి అద్భుతమైన కార్యము చేసి ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తానని నీ వాగ్దానం ఇస్తున్నావయ్యా. ఆనాడు యోసేపు కూడా అమ్మివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, కానీ ప్రవ్వా తనను ఒక ప్రధానమంత్రిగా చేశావయ్యా. అయ్యా, అందుని బట్టి నీ స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డను బలపరుస్తూ అయ్యా, ఎవరైతే ప్రవ్వా వ్యాపారంలో అభివృద్ధి కొరకు, ఉద్యోగాలు ప్రవ్వా ప్రయత్నాల కొరకు నాయన, ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ కొరకు నాయన వారు ఆశపడుతున్నారో, ఆశ
గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడివయ్యా. నీ యందు యథార్థత భక్తి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు యెహోవా యందు ఆనందించెదవు, ఉన్నతమైన స్థలముల మీదకి నిన్ను ఎక్కించుదునని నీ వాగ్దానం చేత బలపరుస్తున్నందుకు వందనాలయ్యా. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని చూస్తున్న నీ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ అందరికీ మంచి ఆరోగ్యములను దీర్ఘాయువును కలుగజేస్తూ వారి ప్రయత్నాలన్నిటిలో మీరే తోడుగుని నడిపించుకుంటారని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.